తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టికెట్పై టీడీపీ అధిష్టానం పునరాలోచించాలని రెబెల్ అభ్యర్థి రాజశేఖర్ పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. 2019లో టీడీపీ తనను పిలిచి టికెట్ ఇచ్చిందని, కానీ అప్పటి రాష్ట్ర పరిస్థితులు తనను ఓడించాయని అన్నారు. తాను స్థాపించిన జేడీ ఫౌండేషన్ ద్వారా సత్యవేడు ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని అంటున్న జేడీఆర్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయినా ఒకే ఒక దృఢ సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి విజయం సాధించి నేనేంటో, నా సత్తా ఏంటో చూపించాలని ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే రెబల్ అభ్యర్థిగా తన స్థాయిని ఏంటో తెలియచేయాలని అనుకుంటున్నటువంటి జడ్డా రాజశేఖర్తో స్వతంత్ర టీవీ ఇంటర్వ్యూ చేయబోతుంది. అంటే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏం జరిగింది, దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తేనా, స్వతంత్ర అభ్యర్థిగా మీరు వెళ్తున్నారు, ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రెబల్ అభ్యర్థిగానే వెళ్తున్నారు. అంటే ఏంటి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమంటారు? ఏమంటే నేను తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టం. బేసికల్గా 2019 ముందు నన్ను పిలిచి పార్టీ టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రోజున్న ఒక గాలి, నెక్స్ట్ అంతకుముందున్న అనేకమైన కారణాల వల్ల గాలిలో ఆంధ్రప్రదేశ్ అంతా ఓడిపోయారు, నేను కూడా ఓడిపోయాను. నేను ఇన్ని సర్పంచులు 63 సర్పంచులు నేను ఇన్ఛార్జీలో నా నాయకత్వం మీద గెలిచిన ఈ రోజు నాకేం జరిగింది అంటే, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వకుండా మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద ఇబ్బందులు పెట్టిన ఆదిమూలం గారిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రోజు నా మీద ఎవరో చెప్పారని చెప్పి రకరకాలుగా నేను కోవర్ట్ అని, నేను పెదరెడ్డి మనిషి అని, ఎంత తప్పయా ఇది? నేను ఆత్మగౌరవం ఉండే లీడరు. ఈరోజు మా మైన్స్ మొత్తం కేవీబీ పురంలో ఒక కంపెనీకి లీజుకి ఇస్తే మొత్తం పెరుక్కున్నారు. నాకు వచ్చే లీజులన్నీ ఆగిపోయినాయి. అదే మాదిరిగా మాకు ఇక్కడ తిరుపతిలో ఒక ప్రాజెక్ట్ ఉంటే దాన్ని కూడా పెరుక్కునేశారు. అదే మాదిరిగా ఈ రోజుకి జేడీ ఫౌండేషన్కి ఒక్క 100 రూపాయలు 2007లో మా సంస్థ జేడీ ఫౌండేషన్ రిజిస్టర్ అయిన నుంచి ఈ రోజుకి ₹1 ఎవరికైనా తీసుకున్నానా? సార్, ఇప్పుడు ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి, అంటే అక్కడ నుంచి బయట వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అతనికి వ్యతిరేకులు కావచ్చు, అదే వైసీపీ లీడర్స్ కావచ్చు, తిరుపతి ప్రెస్ క్లబ్లో కూడా ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, ఇతను ఇస్తే వైసీపీలో గెలవడు అనేటువంటిది మన జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వద్ద కూడా ఆ యొక్క పంచాయతీ వచ్చింది, అది చేయడం జరిగింది. ఆ తర్వాత అతని పార్టీలో నుంచి పక్కన పెట్టడం జరిగింది. తర్వాత టీడీపీలో టికెట్ తీసుకొని ఇప్పుడు ఆదిమూలం తెలుగుదేశం అభ్యర్థిగా కూడా సత్యవేడులో కొనసాగుతున్నారు. సార్, అసలు ఏం దీని అంతరార్థం ఏమంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి రాంగ్ ఫీడింగ్ వెళ్ళింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ గెలవాలి, గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక్కడ కుక్కను పెట్టినా గెలుస్తుంది, కుర్చీని పెట్టినా గెలుస్తుంది అంటే కుదరదు. ఇక్కడ మేమంతా కూడా లీడర్స్. నేను చాలా మాస్ లీడర్. నేను సమాజం పట్ల, ప్రజల పట్ల విలువలతో, గౌరవంతో, ఆత్మగౌరవం ఉండే ఒక వ్యక్తిని నేను పనిచేస్తున్నా. ఈరోజు ఆదిమూలం గారికి ఇచ్చారుగా, ఆయనకి డిపాజిట్ కూడా రాదు. ఎందుకు వేయరు? తెలుగుదేశం కార్యకర్తలు వేయరు. కారణం, ఆయన ఒరిజినల్ తెలుగుదేశం కాదు, నేను ఒరిజినల్ తెలుగుదేశము. అందుకే నేను రెబల్ తెలుగుదేశంగా నిలబడుతున్నా, గెలుస్తాను. గెలిచిన తర్వాత కూడా చెప్తున్నా మీడియా ముఖంగా, గవర్నమెంట్ రాకపోయినా నేను చంద్రబాబు నాయుడుతోనే ఉంటా గెలిచి. మా ఫ్యామిలీని ఒక్కసారి ఆదరించండి, నాకు వేరే జీవితం లేదు, మీరంతా గెలిపిస్తారని నమ్మే నేను నిలబడుతున్నాను. కాబట్టి దయచేసి నాకు ఇండిపెండెంట్ రెబల్గా నన్ను వేసి గెలిపించాలని కోరుకుంటూ ప్రజలకి పదాభివందనాలు చేస్తున్నా. జేడీ రాజశేఖర్ ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీలో 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలవకపోయినా పూర్తిగా ప్రజల్లోనే తను ఉంటూ ప్రజలకు సేవ చేశాను. లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పునరాలోచించి సత్యవేడు టికెట్ను తనకు ఇవ్వాలని జేడీ రాజశేఖర్ కోరుతున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, సత్యవేడు.